నీకు ఫోన్లలో చూపిల్లనా ఒక్కొక్క బ్యాగ్ 25,000 30,000 వీళ్ళ కంపెనీది. ఇప్పుడు ఎంతది? 18,000 నువ్వు వేసుకోమా బట్ మాకొద్దులేమ్మా. రే నానా రే నేనే కన్నా బోనం నువ్వు బ్యాగ్ వేసుకున్నావు. నేను లోకల్ కాకలు అంటే అవుతానా? అసలు మెటీరియల్ చూడు ఎట్లా పెట్టుకున్నాము ప్రాంక్ కోసము. ఆంటీ మీద ప్రాంక్. ఈ హ్యాండ్ బ్యాగ్ని నీట్గా ప్యాక్ చేసి ఒక బాక్స్లో క్లాసీ లుక్ ఇచ్చి అమ్మని ప్రాంక్ చేయబోతున్నాము. సో మొత్తం వీడియో చూడండి, బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు ప్యాకింగ్ చూసుకోండి ఎట్లా చేస్తాం, అసలు రిచ్గా చేస్తాం ప్యాకింగ్ ఏమేమి. రెడీ, ఆల్ సెట్. ఇక మొదలెడదామా? స్టార్ట్ మ్యూజిక్. వచ్చేసా. పార్సలా ఏమే ఇట్లా వచ్చింది డబ్బా? ఏమో మళ్ళీ హ్యాపీ ఉండదు దూరం నీకా. ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయండి, ఒకవేళ డ్యామేజ్ ఉంటే మాకు పంపిద్దురు. చూడమ్మా ఎంత బాగా వచ్చింది అక్క. ఎంత బాక్స్ బాగుంది అక్క, అయినా ఎక్సలెంట్ గా ఉంది. కాదంత పార్సల్ బాక్సుల్లో కూడా వస్తాయా? అసలు నేను ఒకసారి చేసింటక్క, బాక్స్ లోనే వచ్చింది. సేమ్ నా దగ్గర కూడా ఉంది ఇట్లా బాక్స్. ఏం చేస్తారు ఇది పార్సల్? బాగుందక్క. హ్యాండ్ బ్యాగ్ మరి వేసుకోరు కదా హ్యాండ్ బ్యాగ్. ఏమో ఆర్డర్ చేసిమా ఏదైనా ఒకటి పెట్టుకుంటే మేలు కదా అని. వద్దమ్మయ్య చూడండి తల్లి, మళ్ళీ ఆడ డ్యామేజ్లు ఏమన్నా ఉండేది. అదే మెయిన్. నువ్వు వేసుకోవు కదా హ్యాండ్ బ్యాగ్? వేసుకోను మా, నాకు ఎందుకో కొనబుద్ధి ఏంది ఏదైనా డ్రెస్ ఉంటుందని. నీగా తల్లి నాకు డ్యామేజ్ లేదులే. జిప్పులన్నీ చెక్ చెక్ చేయి. ప్యాకింగ్ చేసినారా? ఏమది కంపెనీది? బ్రాండెడ్ బ్రాండెడ్ బాగుంది. అయితే డ్యామేజ్ లేవులే. డ్యామేజ్ ఏం లేదు. జిప్పులన్నీ డ్యామేజ్ ఏం లేదులే, బాగుంది. బాగుంది. చూడు లెదర్ చూడు, పట్టుకో ఒకసారి కింద. ఎంత బాగుందో. మళ్ళా ప్యూర్ లెదర్. ఎంత ఇది? ఎంత ఉంటుంది జబ్బార్తి? ఉంటదక్క 10,000. 10,000 అంటే ఏమనుకున్నావు? 1,000-1,500లో 2,000. నువ్వు చెప్పినది కూడా తక్కువ పాప. అవునా? తక్కువ ఏంది నువ్వు బ్రాండెడ్ అంటే? నీకు ఫోన్లలో చూపిల్లనా ఒక్కొక్క బ్యాగ్ 25,000 30,000 వీళ్ళ కంపెనీది. ఇప్పుడు ఎంతది? 18,000 50% ఆఫర్కి వచ్చింది. 50% ఆఫర్ 18,000 అంటే 9,000. ఇప్పుడు అది 9,000 పెట్టుకొనిండేది అబ్బాయి. ఏమే సరే మా సింధు అంత బడాయికి బచ్చా కూల్లాగా సచ్చి నేను ఇంతవరకు ఇట్లా బ్యాగులు కొనలేదు భారతి. నువ్వు ఇప్పుడు ఎందుకు కొన్నావు అక్క? ఏమో అంటే కొన్ని స్టైల్గా ఉంటాయి. అంటే ఏదైనా డ్రెస్సులు వేసుకున్నా కూడా ఇలా పట్టుకోవడానికి స్టైల్ గా ఉంటది. అవసరమా స్టైల్ చూస్తారా? ఆ బ్యాగ్ వేసుకుంటే నీకు తెలియదులేమా, బ్రాండ్ వేరు లోకల్ వేరు గాని. ఇప్పుడు చూడు అంటే మీకేం అప్పుడు వేసుకుంటావు ఓకేనా. ఇప్పుడు నార్మల్ గా ఇమిటేషన్లవే ఎట్లా వస్తాయి, గోల్డ్ కన్నా బాగా కనపడతాయి. గోల్డ్ కానీ గోల్డ్ పోయి ఇది అమ్మితే దీనికి ఇస్తారా దానికి ఇస్తారా? అంటే ఇప్పుడు నీ బ్యాగ్ అమ్మితే డబ్బులు ఇస్తారా? మళ్ళా మళ్ళీ అంతంత పెట్టి ఎందుకు కొనేది డబ్బులకి? ఇది నాకు నేను రిటర్న్ చేసుకోవాలనుకో వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ బ్రాండ్ రిటర్న్ చేసుకొని దీని ప్రైస్ ఉండేదాన్ని తగ్గట్టుగా ఇంకో ప్రోడక్ట్ తీసుకోవచ్చు. డబ్బులు ఈడువాడు దీన్ని రీసేల్కి తీసుకుంటాడు. ఇప్పుడు నేను 9,000 పెట్టి కొన్నా కదమ్మా, ఇది దీనిపై ఇచ్చినాను అనుకో, అట్లీస్ట్ ఒక 4,000 5,000 అన్నా నాకు మళ్ళా ఇస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాళ్ళకి నష్టం కదా? ఏం నష్టము? మళ్ళీ వాడు దీన్ని తీసుకుని మళ్ళీ వేరే చేస్తాడు. ఏం పెట్టుకుంటావు సింధు దాంట్లో? ఏం లేదు, షోకి
ఉత్తది పట్టుకొని పోతా పట్టుకోనేకి. నువ్వు దీంట్లో కన్నీ నిన్నే ఉప్పు శనగలు చెప్పు తీసుకొని కొడతాయి అన్నీ వేసుకొని పోతే ఇది 9,000 అని చెప్పిన నంబరు, 9 రూపాయలు అని చెప్పిన నంబరు. పుస్తకాలకి బఠానీలకి వేసుకునేకేనా మా సాలమ్మ మూసుకోండి ఇద్దరు మనిషి బట్టి ఉంటుంది. అవసరమా 9,000 పెట్టెక్కి తీటనా? నీకేమన్నా లెక్కలు ఏమన్నా ఉతకత్తానాయా? ఎవరన్నా ఫ్రంట్ గుద్దుతానావా? ఏంది నా బ్రాండ్ 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 నా బొందా? ABH సి రాయాల్సినది వాడు హెచ్ రాసినాడు. ఇప్పుడు ఏం నీకు 9,000 ఏం ఎక్కువ అయినా? 9,000 పరంబోకి ముఖం దన్నా పెడుతుందా? ఈ బ్యాగుకి? తొండవికి మగం దానా? ఇప్పుడు చూడు నేను నడిస్తే ఎట్లుంటుందో బ్యాగ్ పట్టుకొని. నీ బ్యాగ్ పట్టుకుని నువ్వు నడుస్తూ చెప్పు తీసుకొని కొడతా పొద్దాంకులు నా బ్యాగ్ అన్నా స్టైల్ గా చూడు చూడు ఎంత బాగుందో. చూడు అట్లా కాదు మంట అండేది. ఇప్పుడు ఎవరైనా ఇంటికి పోయినాను అనుకో, ఈ బ్యాగ్ తో తెచ్చి ఇట్లా పెట్టి ఇట్లా పక్కన కూర్చుని అనుకో, అమ్మ బ్యాగ్ బ్యాగ్ ఎంత ఉందంటే బాగా మెయింటైన్ చేస్తుంది. ఆడేం పుట్టుకోసి ఉండదు. ఏం చూసావు సింధు? కొనక 9,000 పెట్టి కొనిండేది ఏమే అంటే ఆ మాత్రం చూడకూడదా దాన్ని? ఎంత ఆశగా తెచ్చుకొని చూడే 10 రోజులు ఇంత ఆర్డర్ పెట్టుకొని. ఏందో ఎవరో గాయమనిందంట, బ్రహ్మసి బ్రాహ్మణ్ పోతే శుక్రవారం సూపర్ ఆదంట. అంటే అప్పుడు అర్థం ఏమంటే ఎప్పుడు బ్యాగుల మొగం చూడండి, ఎప్పుడు అది తీసుకునే వాళ్ళకి అది ఒక పూనుమా కొబ్బరి చూపించినట్లు అయిపోయింది. నీలా 10-15 బ్యాగులు పెట్టుకుని బ్యాగే కదా అని చెప్పి పక్కన వేసేస్తాను. కొనక 9,000 పెట్టి కొనిండేది. అమ్మా నేనేదో 1,000 రూపాయలు 1,500లో 2,000 తెచ్చుకో, 10 బ్యాగులైనా నాకు 15,000 అయ్యాయి. మళ్ళీ నీకు తెలియదులే దాని గురించి. తీసేసి మాట్లాడద్దు. నీ బ్యాగ్ దాపో ఒక బ్యాగ్. నువ్వేం దాపొద్దా? నా బ్యాగ్ దాపో అంటానవు. ఇప్పటికే 30 సార్లు తీసాము జిప్పులు. అంటే చెక్ చేసుకోవద్దా? నా ఇష్టం మా చూడు. ఎన్నిసార్లు 9,000 పెట్టినది ఎన్నిసార్లు? బ్లాక్ అయితే అమ్మ 9,000 వాని అమ్మ వాని అక్క నాకైతే అసలు ఇంకొద్దులే, పిచ్చి పట్టేస్తుంది నాకు. రాజుకి ఇంకా చెప్పలే. రాజుకు చెప్పండి 9,000 పెట్టినావా? నేను చెప్తానండి రాజుకి. ఏం రాజు దీనికి భయం భక్తి లేకుండా అద్దు ఆచారం లేకుండా ఉంది. 9,000 పెట్టేది అవసరమా? ఇప్పుడు ఆ పాప మిత్తు బర్త్డే ఉంది, అదే 9,000కి ఆ పాప డ్రెస్ తీసుకుంటే ఆ పాప ఏందో ఆ పాప బర్త్డే రోజు ఇది వేసుకొని బిల్డప్ ఇల్లనే మళ్ళీ అంతమందిని పిలుస్తాం కదా వాళ్ళ ముందర. అయినా ఆ పాప పని చూసుకునే సరిపోతుంది, నీకు బ్యాగులు వేసుకొని తిరిగి ఎంత టైం ఉంటుందా? యాటికి పోయినా ఇట్లా వేసుకొని తింటాను మా, అంతే. ఏముంది ఇట్లా వేసుకుంటే? ఏంట్రా ఇది? అంతే, నువ్వు వేసుకో. మాకొద్దులేమ్మా అదేమో. రే నానా మళ్ళీ రే నాన్న ఏందది? ఏంది నువ్వు కూసింది అది? దాని మీనింగ్ చెప్పు. లేదు బా. రే నాన్న అంటే తుకాస్ దాన్ని అట్లా తీసుకున్నావు ఏం బ్యాగనే? మళ్ళీ ఎట్లా మాట్లాడినావు? ఒక ఆంటీ వస్తుంది చూసినావా దీనిలలో ఇట్లా తెల్ల పౌడర్ కొట్టుకొని రే ఆంటీ అని పిలిచేదిరా అమ్మ అని పిలిచి అంటుంది. లోకులు కాకులు ఆంటీ ఉల్లా ఆంటీ ఇట్లా బ్యాగ్ వేసుకుంటుంది. అట్లా నువ్వు ఈ బ్యాగ్ వేసుకున్నావు, నేను లోకల్ కాకులు ఆంటీ అవుతానా? నువ్వు ఈ బ్యాగ్ సంకలకి వేసుకుంటే ఆంటీ లాగా కనపడతావు. రే నాన్న చూపిల్లా ఆంటీ ఎవరో. దీంట్లోకి ఫోన్ పడుతుంది. ఫోన్ అంటే ఫోన్ ఈ సైజుతో ఈ పొడుగుతూ ఉంటుందా? ఇంకేం పెట్టుకుంటావు దీంట్లోకి? నాకు ఒకటి అర్థం కాలే, 9,000 పెట్టినావు, ఒక వాటర్ బాటిల్ కూడా పట్టదు, అది అవసరం? వాటర్ బాటిల్ అవసరం లేదు. వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ వేసుకొని పోతారా దీంట్లోకి 9,000 బ్యాగ్లేకి? పెట్టుకోవాలి కదా. అందుకే నీకు అనిండేది ఉప్పు శనగలు నువ్వు నల్లిత్తనాలు పరంబోకి దానా అట్లా తింటే పరంబోకే. నీలాంటి వాళ్ళకి కాదమ్మా ఈ బ్యాగ్. నల్లిత్తనాలు వేసుకుంటుంది, వేసుకొని తింటా ఉంటదా అంటే? అంతే. అట్లా వేసుకునే కాదమ్మా, ఇది ఓన్లీ ఫర్ మొబైల్. ఇలా క్యారీ చేసుకుని ముసలమ్మ దాని ఉన్నట్లున్నావులే. అంటే ఉత్తది డబ్బులులే ఏంలే సెల్లోడ్ పెట్టి బిల్లప్ కొట్టే కాదడ.
బిల్డప్ కొట్టిగే కదా కంది ఇంత పెట్టి తెచ్చుకునేది అంటే అన్ని ఇంకా బిల్డప్ చూపించుకునేకే తెచ్చుకోండి నేను 9,000కి. బాగుపడే లక్షణాలు ఉన్నాయా? ఆ? ఆడ రాజు రాత్రింబౌలు కష్టపడితే నువ్వు ఒకటేసారి 10,000 పెడతావా? ఆ? అంటే షిప్పింగ్ ఛార్జ్తో 10,300 ఎంతో అయింది. షిప్పింగ్తో కొనిండేదేమో 9,000. అద్దు ఆచారం లేకుండా ఉన్నావు. హ్యాండ్ బ్యాగ్ కి అట్లా అంటారా అక్క? ముసుకోమ్మా ముసుకో. హ్యాండ్ బ్యాగ్ అంటారా అంట. ఏం 10,000 అవసరమా? ఏ నువ్వు ఊరినే ఉండమా, నీకు బ్రాండ్లు తెలీదు. మాట్లాడేది చూడే. ఇదేం పని పాటలేదు. మీరిద్దరు మాట్లాడుకొని ఆర్డర్ పెట్టింటారు. ఏం సన్నోళ్ళు కాదు కదా మీరు. ఈ అమ్మ బ్యాగులు చూడవి. సింధు నా బ్యాగులు తేవద్దు సింధు. నాది ఏమన్నా ఉన్నిలేమ్మా. మళ్ళీ ఇదేంటి కొన్నావో చెప్పు నువ్వు. పిల్లలు వేసుకునేదా ఇది? చేయిలో పట్టుకునేది. పిల్లలు వేసుకొని పోతారు గోలేగుండా. ఈ తుకాసి ఈ బ్యాగ్ కే నువ్వు అంత బిల్డప్ ఇస్తా అంటే మళ్ళీ ఈ బ్యాగ్ నేను ఇంత బిల్డప్ ఇల్లా? బిల్డప్ ఇచ్చానా నేను? నా బ్యాగులు తెచ్చి నన్నే అంటానవా నువ్వు? బిల్డప్ ఇచ్చానా? ఇచ్చినానేమే నేను? 10,000 పెట్టి బ్యాగ్ తెస్తావు? పరిమోకుతానా? ఎట్లా కొంటావే నువ్వు 10,000 పెట్టి? అద్దు ఆచారం ఉందా నీకు? నువ్వేమన్నా సినిమా హీరోయినా లేకపోతే సీరియల్ హీరోయినా? నువ్వు దేనికే? అంటే హీరోయిన్లే కొనాలన్నా? అవునే 10,000 పెట్టి అడిగిపోతావు. నువ్వు కొంపలో ఉండేదానివి చాకరీ చేసుకుంటూ కొంపలో ఇంట్లో కూడా వేసుకుని తిరుగుతామా నేను? పిచ్చిదానివే నువ్వు. పిచ్చిమోకందానా నువ్వు? పిచ్చిమోకందానా? ఇట్లా పట్టుకొని బాగా ఇట్లా పోతుంది ఇట్లా. అవునా? ఎన్నిసార్లు చూసినావు అమ్మ చూస్తుంది. అమ్మతే అట్లా పోతాం తెలుసా? ఎన్నిసార్లు చూసినా నోర్మల్ ఒక్కసారి కూడా వేసుకోలేదు. దాంట్లో సంకలకి అది పట్టదు. ఊరు సంకలేకి వేసుకోరు దాన్ని. నీ అట్లా పరంబోకి మొమ్ముండి అయితే వేసుకుంటుంది. మా నీకు ఫ్రీగా బాగున్నావు. కుంచిదాని ఉన్నట్లున్నావు. టైట్ ఎవడు లాక్కపోలేడు. ఊర్లో ఉంటారు లాగి సంకలో కూర్చుంటే పిల్ల కూర్చున్నట్టు సంకలో చెప్పు తీసుకొని కొడతాను 3 గాసులు దానా. అన్ని 3 గాసులు నువ్వు పెట్టుకొని మళ్ళీ నన్ను. A few moments later. దోపటు ఏమి నువ్వు తీసుకొని అన్ని బిల్డప్లు కొట్టి నాకు ఇస్తావు? తీసుకో, నీకే తెచ్చిండేది. గాన్ల సంగి మాట్లాడుతూ ఇంతవరకు తీసుకోలేమా, నీకే తెచ్చిండేది. అంటే ఇది ఇంతకు మంచి బ్యాగేనా? ఇది కూడా డూప్లికేటా? డూప్లికేటే మళ్ళా. అంటే డూప్లికేట్కి ఇంత బిల్డప్ ఇచ్చినారా? అదేం 9,000 ఏం కాదు. ఎంత ఇది? 600 300 పట్టు తీసుకో. 600 300కి ఎట్లా వస్తాయి సింధు బ్యాగులు? నిజంగా మా రోడ్ దగ్గర అమ్ముతుంటే తెచ్చి అట్లా ప్యాకింగ్ చేసినాము. మళ్ళీ పండగ చేసుకో. నువ్వు కూడా ఇట్లా పట్టుకొని ఇప్పుడు స్టైల్గా హైదరాబాద్ అంతా తిరిగి ఇట్లా పట్టుకొని ఏబిహెచ్ అని తిరుగు. నీ అంత బిల్డప్లు ఇయ్యనులే నేను. చూసే మురిసిపోతాంది చూడే ఫేస్ చూడు. అంత సీన్ లేదు. అరే కన్నా కన్నా నన్న అరే బాయ్ బాయ్ అని చెప్పు. పోనీ నేను ఎవరికి బ్యాగ్ వేసుకొని బాయ్ నేను చెప్పను పో సింధు.